మీ ఓల్డ్ బ్లౌజ్కి కొత్త లుక్ ఏ విధంగా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ గురించి చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు సాఫ్రాన్ గ్రీన్ కలర్లో ఉంది. సో ఈ బ్లౌజ్కి మనకు షార్ట్ హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా బ్లౌజ్కి మనకు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఫ్రంట్ ఓపెన్తోని 3 డాట్స్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇది మనకు నార్మల్ బ్లౌజ్. సో ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ని ఏ విధంగా రీయూజ్ చేసాము అనేది మనం ఫైనల్ లుక్ అయితే ఇక్కడ చూద్దామండి. నేను ఇక్కడ డ్రాయింగ్తోని ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు, ఎందుకంటే నేను చాలా చిన్న చేంజ్ అనేది చేయడం జరిగింది. అది ఎవరైనా ఈజీగా చేయవచ్చు. సో నేను ఇక్కడ డ్రాయింగ్ యూజ్ చేయడం లేదు. మనకు బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. నేను చాలా సింపుల్గా బ్లౌజ్కు ఉన్న షార్ట్ స్లీవ్స్ అయితే రిమూవ్ చేసి ఈ విధంగా పఫ్ స్లీవ్స్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ మనకు బ్లౌజ్లో మనకు సిల్వర్ కలర్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను దానికి మ్యాచ్ అయ్యే విధంగా వైట్ కలర్ ప్రింటెడ్ నెట్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ నెట్ ఫ్యాబ్రికే కాదండి, మీరు బ్రొకెట్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్లోయీ ఫ్యాబ్రిక్ ఏదైనా కానీ యూజ్ చేయవచ్చు. మీరు బ్లౌజ్ కలర్లో తీసుకోవచ్చు, అదేవిధంగా నార్మల్ ప్లెయిన్లో కూడా తీసుకోవచ్చు అండి. అది కంప్లీట్గా మీ చాయిస్. అదేవిధంగా నేను ఇక్కడ స్లీవ్స్కి బ్లౌజ్ కలర్ది పైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది స్లీవ్స్కి కింద. సో మనకు ఇక్కడ నేను నెక్ దగ్గర కూడా క్రోచెట్ లేస్ అనేది యాడ్ చేశానండి, నెక్ని హైలైట్ చేయడం కోసము. అంతకు మించి నేను ఇక్కడ బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ అనేది చేయలేదు. చాలా సింపుల్ చేంజెస్తో మనకు బ్లౌజ్ అయితే ఈ విధంగా కంప్లీట్ లుక్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఈ ఐడియా మీకు నచ్చిందే అని అనుకుంటున్నాను. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఈ బ్లౌజ్ని ఈ విధంగా కాకుండా ఇంకా ఎలా రీయూజ్ చేస్తుంటే బాగుండేది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, నేను మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్లో కూడా ఈ విధంగా క్రోచెట్ లేస్ అనేది ఇవ్వడం వల్ల మనకు బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. ఇక్కడ మీరు వేరే లేస్ బీడెడ్ లేస్ కూడా యూజ్ చేయవచ్చండి. And thanks for watching. See you soon in next video. Bye.